నీకు వాక్యం మీద మనసు వెళ్తుందా? వాక్యము వినాలి, వాక్యము ద్వారా నా జీవితాన్ని సరిచేసుకోవాలి, వాక్యము ద్వారా బలపరుచుకోవాలని వాక్యము కొరకు నీకు ఆశ కలుగుతుందా? కలగట్లేదు అని అంటే నీలో ఏమున్నాయనుకోవాలా? సమస్తమైన దుష్టత్వము, కపటము, తర్వాత వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఉన్నాయి. అవి ఉన్నంత వరకు దేవుని వాక్యాన్ని గురించి నువ్వు ఆశపడలేవు. దేవుని బిడ్డ, నీలో దుష్టత్వము తొలగిపోవాలా, నీలో కపటము తొలగిపోవాలా, నీలో వేషధారణ తొలగిపోవాలా, నీలో అసూయ తొలగిపోవాలి, నీలో దూషణ మాటలు, ఈ పాపములన్నీ నీలో నుంచి తొలగిపోవాలా. ఇంకా చెప్పాలంటే యేసు రక్తములో నువ్వు సంపూర్ణంగా కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడాలి ఈ మధ్యాహ్న కాలం. అప్పుడే దేవుని బిడ్డ వాక్యము కొరకు నువ్వు ఆశ కలిగి ఉంటావు.